లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దంపతులు అధికారంగా విడాకులు దరఖాస్తు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ జంట 2022 జనవరి 17లోని తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరి దారి వారు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈ విషయం తెరపైకి రాకపోవడంతో ధనుష్, ఐశ్వర్య మళ్ళీ కలిసిపోయారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అభిమానులు, శ్రేయాభిలాషులు ఈ జంట మళ్ళీ కలుస్తారని కోటి ఆశలతో ఎదురు చూశారు. కానీ సుమారు 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ధనుష్ దంపతులు ఇటీవల చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పరస్పర అంగీకారంతో తామిద్దరం విడిపోతున్నట్టు, 2022లోనే విడిపోతున్నట్టు సెక్షన్ బి కింద కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విడాకులు తీసుకున్నట్టు ప్రకటించిన నాటి నుంచి గత 2 ఏళ్లుగా వీరిద్దరు విడివిడిగానే ఉంటున్నారు. త్వరలోనే వీరి పిటిషన్ కోర్టులో విచారణకు రానుంది. 18 సంవత్సరాల పాటు స్నేహితులుగా, జంటగా, తల్లిదండ్రులుగా, ఒకరినొకరు శ్రేయాభిలాషులుగా కలిసిమెలిసి ఉన్నారు. ఈ రోజు మా మార్గాలు విడిపోయే ప్రదేశంలో ఉన్నాయి. ఐశ్వర్య నేను విడిపోవాలని నిర్ణయించుకున్నామంటూ ధనుష్ తన అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ షేర్ చేశాడు. దీనిపై అభిమానులు స్పందిస్తూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కాగా 2004లో ధనుష్, ఐశ్వర్య 23-21 ఏళ్ల వయసులోనే ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరికి యాత్ర, లింగ అనే 2 కుమారులు కూడా ఉన్నారు. తాజాగా వీరి విడాకుల ప్రకటన వెలువడంతో ధనుష్, ఐశ్వర్య టాపిక్ కోలీవుడ్లో మరోమారు చర్చనీయాంశంగా మారింది. సినిమాల విషయానికి వస్తే ఐశ్వర్య రజనీకాంత్ లాల్ సలాం సినిమాను తెరకెక్కించారు. హీరో ధనుష్ రాయన్ అనే మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే సీన్ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ వివాహాలు మూడాలు ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు వారి సంతానానికి చేసిన పెళ్లిళ్ళు ఎక్కువ కాలం నిలవడం లేదు. అనంత కాలంలోనే విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటిస్తూ కన్నీళ్లకు తీరని వేదనకు మిగులుస్తున్నారు. కెరియర్లో ఎన్నో శిఖరాలు అధిరోహించిన సీనియర్ హీరోలు తమ పిల్లల కారణంగా తీరని వేదన అనుభవిస్తున్నారు.